విను, చెప్పు. ఇప్పటి వరకు నేను నీకు డ్రగ్స్ కోసం డబ్బులిస్తూ వచ్చాను. ఎప్పుడూ నేను నీకు నో అని చెప్పలేదు, అవునా కాదా? కానీ దీని బదులుగా నీకు ఒక పని చేయాల్సి ఉంటుంది. నేను చాలా పనులు చేశాను. ఇంకొక పని చేయాల్సి ఉంటుంది. ఇంకొక హత్య? హా అని చెప్తే కనుక ఈసారి ఎవరు? చెల్లె వస్తుంది. వినోదా? ఒకవేళ తను ఇక్కడే ఉండాలనుకుంటే సగం ప్రాపర్టీ ఓనర్ తనే అవుతుంది. దీని గురించి నువ్వు పిచ్చిదానివా? నీకు పిచ్చి పట్టిందా? పని చేస్తావా లేదా చెప్పు. నెక్స్ట్ మంత్ డ్రగ్స్ ఖర్చు మొత్తం నేను ఇస్తా. చెప్పు, ఆలోచించి చెప్పు. లేదు, ఈ పని నేను చేయలేను. చందన్, నీకు బాగా తెలుసు నా ప్రాపర్టీలో సగం నేను ఎవ్వరికి ఇవ్వను. దానికోసం నేను ఏది చేయాలనుకున్నా చేస్తా. నా మాట విను. నువ్వు నా మాట ధ్యానంగా విను. నువ్వు కనుక నా చెల్లిని చంపకపోతే నీ పాత డాక్యుమెంట్స్ ఇంకా ప్రూఫ్స్ అన్నీ పోలీసులకు ఇచ్చేస్తా. ఇంకా మీ దగ్గర ఇంత డబ్బు కూడా లేదు మీరు పోలీస్ స్టేషన్లో కూర్చొని డ్రగ్స్ తినేలా. అంటే పోలీస్ ఇంకా డ్రగ్స్ రెండూ హ్యాండిల్ చేయలేరు కదా మీరు. లేదు, నేను మీ ఏ పని నేను చేయను. సరే, డబ్బులు ఇచ్చేసి ఇంకా వెళ్ళిపో. ఎప్పుడొస్తుంది తను? ఈరోజు సాయంత్రం. మిగతా ఎవరికి తెలియక ముందే ఈ పని అయిపోవాలి. పని అయిపోయిన తర్వాత నా దగ్గర డబ్బులు తీసేసుకో. ఎలా చేయాలి పని? వెరీ సింపుల్. నేను చెల్లిని షాపింగ్ కారణంగా బయటికి తీసుకెళ్తాను. మళ్ళీ ఏదో కారణం చెప్పి నేను అక్కడి నుండి వెళ్ళిపోతాను. మళ్ళీ ఏదో విధంగా నేను తనని ఇంట్లో వదిలేసి నేను వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు బై ది వే నువ్వు నా దగ్గర నుండి కీ తీసుకోవడం మర్చిపోవద్దు, సరేనా? పని అయిపోవాలి. అరే, నీ ఆరోగ్యానికి ఏమైంది? చూస్తుంటూనే ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నట్టు అనిపిస్తున్నావు. ఎలాంటి లైఫ్ బతుకుతున్నావు? ఏదేమైనా చాలా రోజుల తర్వాత నేను నిన్ను చూశాను. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. ఇంకా నాన్నని కూడా చూడగలిగితే నాన్నగారితో ఇలా అయిపోతుందని ఎవరూ అనుకోలేదు. సాయంత్రం వరకు బాగానే ఉండే, వాక్ చేసి వచ్చారు. సడన్గా సాయంత్రం 7 గంటలకు నాకేదోలా అనిపిస్తుందని చెప్పి నేను పడుకోవాలనుకుంటున్నానన్నారు. కానీ ఎవరు అనుకున్నారు ఆ రాత్రి ఆయనది చివరి రాత్రి అవుతుందని అనుకోలేదు. నీ గురించి ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడేవారు ఆయన. అసలు నువ్వు వెళ్ళిపోయాక చాలా గంటల వరకు ఆయన పార్క్లోనే ఉండేవారు. రాత్రంతా ఎదురు చూస్తుండేవారు నువ్వు మళ్ళీ వస్తావేమో అని. కానీ నువ్వెప్పుడూ రాలేదు. నాన్న చనిపోవటానికి కారణం నేనే అనుకుంటా అక్క. నా లైఫ్ కూడా అంత బాగా లేకుండే అక్క. నా పరిస్థితి కూడా బాగా లేకుండే. వదిలే, అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఆలోచించేంటి? బై ది వే, నువ్వు నీతో బట్టలు తీసుకురాలేదనుకుంటా. ఒక పని చేద్దాం, సౌత్ సిటీ వెళ్దాం, నీ గురించి బట్టలు తీసుకుందాం. కానీ నాకు కొంచెం పని ఉంది. ఒక పని చెయ్యి, నేను ఒక పని చేస్తా. నేను నా పని చేసుకొని వస్తా. మళ్ళీ దాని తర్వాత సౌత్ సిటీ వెళ్దాం. నువ్వు డైరెక్ట్గా అక్కడికే వచ్చేసేయి. అక్కడ మనం కొంచెం షాపింగ్ చేద్దాం, డిన్నర్ చేద్దాం, మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం, సరేనా?